जल्दी मन दिया मन फोन सपरेट सिर्फ मंदम मुझे పరిచినటువంటి సంఘం ఎంప్లాయీస్ యూనియన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనం ప్రభుత్వంలో కార్మికులను విలీనం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒప్పుకున్నది. ఇది చాలా నెంబర్ 1 డిమాండ్. ప్రభుత్వంతో మనము అనుకూలంగా ఉండి ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో ఈరోజు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసి 10,000 కోట్ల రూపాయల ఏదైతే డబ్బులు రికవరీ ఉండేనో ప్రభుత్వమే చెల్లిస్తుంది ఆర్టీసీ. అంటే ఆర్టీసీకి ఒక ఇంజక్షన్, ఎట్లయితే ఒక డెత్ బెడ్ మీద ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థను ఒక ఇంజక్షన్ ఇచ్చి మళ్ళీ కాపాడింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. లేకపోతే చాలా కష్టాల్లో ఉండే ఆర్టీసీ అట్లాంటి దాన్ని లాభాలకు తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేస్తూ వాళ్ళను మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వాళ్ళని డిసైడ్ చేసింది. కాబట్టి ఇలాంటి సందర్భం లోపల మన ఎలక్షన్స్ కాగానే ఇమీడియట్లీ మీరందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోతారు. ఎందుకంటే దానికి ఏంటంటే ఎలక్షన్ చేయాలనేది ఆల్రెడీ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఈ సందర్భంలో ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి యూనియన్ ఉంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ నా మనవి ఏంటంటే ఇక్కడ లేని వాళ్ళకు కూడా మీరు చెప్పాలి. మీరు ఇక్కడ ఎవరైతే లేరో వాళ్ళందరూ కూడా మీరు ప్రచారం చేయాలి. చేసి ఖచ్చితంగా బస్సు గుర్తుకు మన ఎంప్లాయీస్ యూనియన్ అభ్యర్థి గెలిచే విధంగా మీరందరూ కూడా మీరు వర్క్ చేయాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ, గతంలో కూడా ఆర్టీసీ డిపో గురించి నా సొంత ఎమ్మెల్యే ఫండ్స్ సాధారణంగా ఎమ్మెల్యేలు ఎవరు కూడా పెట్టారు, కానీ నేను మన బస్ స్టేషన్కి పెట్టి అక్కడ బస్ బేల్ కూడా కట్టించిన మీకు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా మహిళల గురించి టాయిలెట్స్ కూడా నిర్మాణం చేయించిన గతం లోపల. ఇంకా కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి. మన పరిగి బస్ స్టేషన్ అభివృద్ధి చేయడానికి నా యొక్క ప్రణాళిక ఉంది. మన పరిగి బస్ స్టేషన్ మీరు చూడండి, ఎక్కడెక్కడ వేరే బస్ స్టేషన్లు చూడండి, తాండూరు కానీ లేకపోతే చేవెళ్ళ కానీ వాళ్ళు ఎవరు కూడా ఎక్కడెక్కడ ఏం చేయలే. నేను ఒక్కనే ఎమ్మెల్యే ఫండ్ పెట్టి చేయించినాను. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆర్టీసీ పైన ఎవరికైతే అభిమానం ఉంటుందో అలాంటి నాయకత్వాన్ని మీరందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. చేస్తేనే బాగుంటుంది. నేను పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన ఆర్టీసీ డిపోకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని తీసుకెళ్ళి చాలా బస్సులు తీసుకొచ్చిన, అదేవిధంగా రోడ్లు నిన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్బి మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని తీసుకొచ్చి 1750 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం. మీరు చూస్తున్నారు, పరిగి నుంచి షాద్నగర్ 4 లైన్ల రోడ్డు, పరిగి నుంచి వికారాబాద్ 4 లైన్ల రోడ్డు, ఇంకా చాలా రోడ్స్ శాంక్షన్ చేయించిన. ఇవన్నీ రోడ్లు బాగుంటేనే బస్సులు మంచి తీసుకొస్తేనే మీకు కూడా డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ ప్రయాణికులతో ఇబ్బంది ఉండదు. గత పాలకులు ఎట్లా ఉంటారో మీకు తెలుసు. ఈడ మన వెంకటేశ్వర స్వామి గుడికాడికి వెళ్ళి మనం జర్రా సయ్యద్ మల్కాపూర్ వరకు కూడా గుంతలు ఉండే. వాళ్ళ గవర్నమెంట్ లోపల ఆ గుంతలు కూడా ముడిచోడానికి వాళ్ళకి శాత కాలేదు. నేను ఎమ్మెల్యే గెలవంగానే మీకు తెలుసు మొత్తం బీటీ రోడ్డు ఆడి వరకు సయ్యద్ మల్కాపూర్ కూడా గెలవంగా. కాబట్టి మొత్తం నియోజకవర్గంలో సింగిల్ రోడ్లన్నీ కూడా డబల్ రోడ్లు చేపిస్తున్నా. డబల్ రోడ్లు ఉన్నాయి, 4 లైన్ల రోడ్లు చేపిస్తున్నా. నిన్ననే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మన రాగాపూర్ నుంచి నంచర్ల వరకు 4 లైన్ల రహదారి. గతంలో సింగిల్ రోడ్ ఉంటే డబల్ రోడ్ అయినా చేపించిన, ఇప్పుడు దాన్ని 4 లైన్ల రహదారి చేపిస్తాం. కాబట్టి మీకు కూడా ఆర్టీసీ కార్మికులకు యాక్సిడెంట్ ఎప్పుడవుతుందో అన్న భయం ఉండకూడదు. మీరు కూడా సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఇళ్ళకు పోవాలి. మీ ఇళ్ళల్లో మీ కుటుంబ సభ్యులు మీ గురించి వెయిట్ చేసుకుంటారు. ఇంట్లో మీరు పొద్దుగాల బయలుదేరినంటే వచ్చే వరకు కూడా వాళ్ళు అదే ఆలోచన ఉంటారు, ఎక్కడ పోయాడు, ఎప్పుడు వస్తాడు, తిన్నడా లేదా, అదే ఆలోచన ఉంటారు కుటుంబ సభ్యులు పిల్లలందరూ. కాబట్టి మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా నేను అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నా. మన రాష్ట్రంలో దేశంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గం అంటే పరిగి నియోజకవర్గం. ఆ విధంగా మీకు అందరూ కూడా తెలుసు, నేను ఆర్టీసీ కార్మికుల నుంచి గత ప్రభుత్వం లోపల నా పైన పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది. నేను మొన్న విదేశాలకు పోవాలంటే నేను కోర్టుల పర్మిషన్ తీసుకొని మొన్న విదేశాలకు పోయేసిన. మళ్ళీ ఇప్పుడు అమెరికా పోయేది ఉంది, మళ్ళీ కోర్టుల పర్మిషన్ తీసుకొని అంటే నేను ఆర్టీసీ కార్మికుల పక్షాన పోరాటం చేస్తే అప్పటి పాలకులు బీఆర్ఎస్ వాళ్ళు నా మీద తప్పుడు కేసులు పెట్టారు. ఇట్లా మీ గురించి నేను ఏం చేసినంటే మా ఇంట్లో వండుకోకుండా ఫస్ట్ టైం పరిగిలో నేను వేరే వాళ్ళ ఇంట్లో వండుకున్నాను.
అక్కడ మాధవరెడ్డి అని టీచర్స్ కానీ ఉంటాడు వెంకటరెడ్డి వాళ్ళ ఇంట్లో వండుకొని ఎందుకంటే ఈడ వండుకుంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిపోయి తీసుకుపోయేటట్టు కానీ వాళ్ళ ఇంట్లో వండుకొని పొద్దుగా లేచి మబ్బుల 4 గంటలకు లేచి మన గేట్ కాడికి వచ్చి మీ సమ్మెకు సంఘీభావం తెలియజేశాను గేట్ కార్డు కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఒక శాసనసభ్యుడు అయ్యి ఉండి నేను గతం లోపల మీ యొక్క సంఘం యొక్క డిమాండ్ల గురించి పనిచేసిన. కాబట్టి ఇప్పుడు మీరు కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ ఐఎన్టీసీకి సంబంధించింది పెద్దలు సంజయ్ రెడ్డి గారు మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా మేధావి, చాలా పేరున్న వ్యక్తి. ఆయన ట్రేడ్ యూనియన్ నాయకుడు. ఆయన నాయకత్వం లోపల ఈ ఐఎన్టీసీ కొనసాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి ఈ 10 రోజులు ఎలక్షన్ అయ్యే వరకు మీరు వేరే పనులన్నీ కూడా బంద్ చేసి ఈ ఎలక్షన్లో బస్సు గుర్తుకు ఓటు వేసే విధంగా కృషి చేయాలని కోరుతూ మీ రామ్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఎమ్మెల్యే సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. నాకు ఇంత పెద్ద ఒక నమ్మకాన్ని పెట్టి ఇంత పెద్ద పదవి నాకు ఇవ్వడం చాలా గర్వంగా ఉంది సార్. నాకు ఏదైతే బాధ్యత నిర్వహించి అదేవిధంగా నాకు బాధ్యతగా నన్ను నిర్వహించారో తప్పకుండా మీకు మా యూనియన్ తరఫుకి నుండి ఒక్క మాట రాకుండా నేను వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఒక అధ్యక్షునిగా కాకుండా కండక్టర్ అన్నలకి, కండక్టర్ అక్కలకి, డ్రైవర్లకి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఇంట్లో ఓ తమ్ముడు లేకుండి నా సొంత ఖర్చులతోనైనా సరే నాకున్న దాంట్లో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చినా, ఏదైనా యాక్సిడెంట్ల సమస్యలు వచ్చినా, ఏమున్నా మీ ధైర్యంతో నేను ముందుకెళ్ళి డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ ఒక తమ్ముళ్ళలాగా ఒక అన్నలాగా మీకు అండగుండి ఒక ఇంట్లో మీ వ్యక్తిలాగా ఏదైతే సార్ అంటాడో అదేవిధంగా నేను కూడా మీ ఇంట్లో ఒక వ్యక్తిలాగా మీ అన్నలాగా ఉండి మిమ్మల్ని కాపాడుకుంటా. అదేవిధంగా నాకు దోచినంత సాయం కూడా మన డ్రైవర్లకి అదేవిధంగా మెకానిక్ అన్నలకి కొంచెం తడబడుతున్నా ఏమనుకోకండి. ఆర్టీసీలో కార్మికుల్లో నన్ను ఒక కార్మికునిగా చేర్చుకున్నందుకు మీ అందరికీ రుణపడతా. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇంకో చిన్న విషయం సార్, ఈ మీటింగ్ జరుపుతున్నామంటేనే కొంతమంది మా యూనియన్ వాళ్ళ దాంట్లకు రానివ్వకుండా ఏదేదో మాట్లాడడం జరిగింది 2 రోజుల ముందు. ఈ రోజు వరకు కూడా అటువంటి భయాలు సృష్టిస్తున్నారు. తప్పకుండా భయం సృష్టించడానికి వాళ్ళని మేమంటే ఏందో చూపిస్తాం. తప్పకుండా విజయం మేము తీసుకొని మీ దగ్గరకు వస్తాం. నుండి ఒక మాకు సెటర్ అన్న కానీ ఒక రూమ్ అన్న కానీ ఏదైనా మంచి ఆ కింద పోయి చూస్తే మేము బొంత చూస్తున్నాం. మా బీదోళ్ళమే ఉన్నాం కానీ మేము యూనియన్ మనసు చాలా పెద్దది. పైసలు కూడా విలువ కట్టలేని మనసు.